రాష్ట్రంలో వారానికి ఒక రోజు నో వెహికల్ డే ఉంటుందన్నారు మంత్రి పార్థసారథి. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా దేశంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఈ అంశంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత అనే విధంగా వ్యవహరించాలన్నారు మంత్రి పార్థసారథి. కొన్నాళ్ల పాటు మంత్రులు విదేశీ పర్యటన రద్దు చేశామన్నారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఈవీ సైకిల్ వినియోగించాలని నిర్ణయించామన్నారు. మెజార్టీ మీటింగ్ను వర్చువల్గా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫీస్లో ఉండాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు మంత్రి పార్థసారథి. డీజిల్, పెట్రోలియం ఇవన్నీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంత దిశానిర్దేశం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, అదేవిధంగా ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు లేదా అట్లా కొంత కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి చేయాలని చెప్పేసి కూడా ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు ముఖ్యమంత్రి గారు. అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్కి అంటే ఒక మోటివేషనల్గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సో నా దేశం నా బాధ్యత దీనంతా కూడా పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి